ఇప్పుడు ఈరోజు వీడియోలు చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. చర్చలో ఈ రోజున విజయబాబు గారు ప్రముఖ న్యాయవాది, విశ్లేషకులు, అలాగే కొండ రాజీవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు పాల్గొంటున్నారు. ఇప్పుడు ఒక ఈరోజు వీడియోలు చూసిన తర్వాత ఒక బ్రేక్ తర్వాత కార్యక్రమం ఒక ముద్ర ఉంది చంద్రబాబు నాయుడుకి. ఏంటంటే విజనరీ. 2014 నుంచి 19 వరకు మీ గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్స్ 6000 స్కూల్స్ ఎందుకు మూసేశారు? ప్రైవేట్ స్కూల్స్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు? అది కాదు కదా విజనరీ. హాస్పిటల్స్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఎలకను పట్టడానికి అని చెప్పేసి 20,000 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. ఆ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. అలాంటి 300 ఎలకలు అంటే ఒక ఎలకి 20,000 ఖర్చు పెట్టారు. అలాంటి 300 ఎలకలు అంటే ఎంత డబ్బు మీరు దోచారు? దోమలపై దండయాత్ర అని చెప్పారు. దోమలపై దండయాత్ర అని చెప్పి దోమను చంపడం 1000 రూపాయల ఇదా మీరు ఈ విధంగా చేసింది? అంటే ఇంత అక్రమంగా మీరు అవినీతి చేశారు. ఈయన చేసింది నేరుగా జనాల అకౌంట్లో 2,60,000 కోట్లు పంచినాడు. ప్రూఫ్ రూపాయల అంశం లేకుండా అక్కడ బట్టలు నొక్కితే అక్కడ అకౌంట్లో పడిపోయి. ఇది కాకుండా 1,30,000 కోట్లు నాన్ డెబిట్ ద్వారా పడింది. అంటే అది 260, ఇది 130, 390 ఈ డబ్బు అంతన. ఇది కాకుండా 17 మెడికల్ కాలేజీలు అండి, 52 100 పడకలు 150 పడకలు హాస్పిటల్స్ అండి. ఇది కాదండి, మళ్ళీ కాకుండా రోడ్స్ అండి. ఇది కాకుండా మంచి నెక్స్ట్ సచివాలయాలు అండి, రైతు భరోసా అండి, నెక్స్ట్ 4 పోర్ట్లు అండి, 10 ఫిషింగ్ హార్బర్లు అండి. ఇవన్నీ ఎలాగొచ్చాయండి? కేవలం ఇవన్నీ 5 సంవత్సరాల్లో, అందులో 2 సంవత్సరాలు కరోనా మన రాష్ట్రం అంటే ప్రపంచం మొత్తం అమెరికా లాంటి దేశమే తలకిందలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో డబ్బులు పంచబట్టి ఈరోజు పేదవాళ్ళని బతికాడు. ఏమంటున్నాడు? మీరు ఎంతైనా చదువుకోండి, నేను ఖర్చు పెడతాను అంటున్నాడు. మరి ఇవన్నీ ఇది అభివృద్ధి కాదండి. మరి మీరేం చేశారు అభివృద్ధి చెప్పండి. పోనీ మీరు పెట్టుబడులు ఏం తీసుకొచ్చారా? పోనీ మీరు బిల్డింగ్లు అయినా కట్టేశారా? ఏం లేదు కదా. మీరేం చేసినారు కదా. మరి ఈయన అన్నీ చేసుకొని వచ్చారు కదా. మీరు అన్నీ చేస్తే ఇవన్నీ ఎందుకు చేయడం జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? నేను అధికారంలో రాగానే మందు షాపుల రేట్లు తగ్గించేస్తాను, మందు షాపులు విపరీతంగా పెంచేస్తాను, మీరు తాగండి, డ్యాన్స్లు వేయండి, పిల్లలు కొట్టేయండి, పిల్లలు తోలు తెంపేయండి అంతా చంద్రబాబు నాయుడు. మీకు ఆయన కావాలా? లేదు నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు మంచి స్థాయికి వెళ్ళాలి, డబ్బులు ఉండకుండా మంచి స్థాయికి వెళ్ళాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు. అనపర్తిలో ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట, అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్గా ముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్ళు ఇవ్వాలనే కాపు నాయకులందరి కోరిక అయితే ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే అది ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది. బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని, సీటేమో టెక్నికలీ బీజేపీకి ఉండాలి, అభ్యర్థి మాత్రం టీడీపీ వాడు రావాలి. అది కోరుతున్నది ఎవరు? వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఎవరైతే బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు, ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమె పార్టీ అభ్యర్థి అయితే, బీజేపీ నాయకుడు అయితే ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన మరిది గారికి చెప్పి ఒకరిని తెచ్చేట పెట్టుకొని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బండారం. విజయబాబు గారు, ముందుగా మీరు మాట్లాడండి. ఏమిటి ఈ ఒక పక్క ఓట్ల కొనుగోలు చేయాల్సిందే అని కోమటి జయరాం గారి వ్యాఖ్యలు, అలాగే మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన బీజేపీలు కూడా ఆ పార్టీలో టీడీపీ వాళ్ళని చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ద్వారా మొత్తం వాటి ఉనికిరే కోల్పోతున్నారన్న విషయాన్ని ఆయన చెప్పారు. నిజంగానే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ దగ్గుబాటి పురంధరేశ్వరి కానీ ఎందుకు ఇట్లా దిగజారిపోయారు? వాళ్ళ పార్టీని వాళ్ళైనా ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అంటే మొత్తం మీద ఇప్పుడు ఇందాక చూస్తే మనం ఈనాడు అవి చూసాం కదా, దాంట్లో వాళ్ళు రాస్తున్న వార్తలు చివరికి ప్రతిరోజు వ్యతిరేక సంపాదకం రాయటం మీ అనుభవంలో ఎప్పుడైనా చూసారా?
అంటే వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చి ఎట్లయినా సరే జనాభిప్రాయం మార్చాలని ఈనాడు అట్లాగే ఆంధ్రజ్యోతి, రామోజీ, రాధాకృష్ణులు ఇలా మోసపూరిత వార్తలు, సంపాదకీయాలు, అరాచకం సంపాదకీయాలు నేను ఎప్పుడు గతంలో చూడలేదు. ఇది ఏమాత్రం మీరు కూడా సంపాదకుడిగా పనిచేశారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సంపాదకీయాలు చూసిన తర్వాత? జర్నలిజం ఇంత దరిద్రంగా మారద్దని మీరు ఎప్పుడైనా ఊహించారా? సరే, ఏంటంటే మీరే ఒక లీడ్ ఇస్తారు, దాంతో ఒక 4-5 లైన్లు నాలో ఏదో ఒక ఆవేశం పొందుతుంటుంది. ఇప్పుడే రాశాను. దుష్పత విశిష్టతగా బాబు పత్రికల బాగా కవిత్వం చెబుతారా? బాబు పత్రికల బాకా పీకలు అలసిపోతున్నాయి, మంతనాల తంతువులు వితంతువులు అయ్యాయి, నిమ్మగడ్డల ముఖాలు కందగడ్డలైపోయాయి, జేపీలకు బీపీ పెరిగే సత్తా లేక చతికిలపడినటువంటి నేపథ్యంలో వదరు పేటి కోమటి మూటలేసుకుని దిగాడు. అతడే నమ్మకహరాం కోమటి జయరాం. అతడి దృష్టిలో మట్టి మనుషులు వట్టి వెధవలంట. స్వేదాన్ని వేదంగా భావించే ప్రజలు కాసులకు అమ్ముడుపోవడానికి వాళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్లా? స్వేదాన్ని వేదంగా భావించే పల్లెజనం కాసులకు అమ్ముడుపోవడానికి వాళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్లా? వాళ్లే గనక ఆగ్రహిస్తే హలాయుధాలని సోలాయుధాలుగా మారుస్తారు. అమెరికా వరకు వీళ్ళని తరిమి కొడతారు. ఇప్పుడే మీ ప్రస్తావనతో ఒక 4 లైన్లు రాశాను. మొదటి ప్రశ్నకి రెండో ప్రశ్నకి కూడా లింక్ ఉందండి. ఈ కోమటి జయరాం లాంటి వాళ్ళు ఎందుకు దిగుతున్నారు మూటలు వేసుకోవాలంటే, అతనే చెప్తున్నాడు, ఓడిపోతున్నాం మనం, డూ ఆర్ డై, చావో రేవో అని చెప్తున్నాడు. అంటే డూ ఆర్ డై, తమను ఓట్లేయరని వాళ్ళే డిక్లేర్ చేసుకుంటున్నారు కదా. అంతకు ముందేమో కోనేరు సురేష్ చౌదరి ఎవరో అతను ఆల్రెడీ చెప్పాడు, మన పని అయిపోయింది, 28 సీట్లలోనేమో మైనస్ ఉన్నాం, 147 సీట్లు పోయేటట్టు ఉన్నాయని అతను చెప్పాడు. ఆ వెంటనే ఇతను తీసుకొని డబ్బులతో కొనేద్దామని చెప్పాను అని చెప్తున్నాడు. తర్వాత ఈ కూటమి వ్యవహారానికి వస్తే, కూటమి దాదాపుగా కుదేలిపోయింది అనేటువంటి తెలుసు. డబ్బులతో కాదు విజయబాబు గారు, డబ్బులతో కొన్నామన్నంత వరకు ఒక రకం, కానీ ఓటర్లను పట్టుకుని వెధవలని అంటాం. అదే కదండి, అంతకంటే దారుణం, దుర్మార్గం. వాళ్ళ యొక్క పైత్యానికి, వాళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వానికి, వాళ్ళ యొక్క పొగరుకి అతగాడి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇక ఈ కూటమి విషయానికి వచ్చినట్టయితే, కూటమిలో అంతకుముందు ఏం చెప్పాడు, 24 సీట్లు వస్తే, అంటే అతను నోటికేం అద్దు ఆపు లేదు, ఎవడు రాసిస్తే దాన్ని కళ్ళజోడు పెట్టుకొని చూసుకొని ఏదో చదువుతూ ఉంటాడు తప్ప అది మైండ్లో ఉండదు. 24 సీట్లు ఇచ్చినప్పుడు ఏమన్నాడు, విశ్వామిత్రుడు తన యొక్క ప్రస్థానానికి చేరింది 24 అంకెతో అన్నాడు. సాక్షాత్ గాయత్రి మంత్రం 24 అక్షరాలు అన్నాడు. మరి గాయత్రి మంత్రాన్ని ఎందుకు వదిలేసేసి 21 ఒప్పుకున్నాడండి? అంటే గాయత్రి మంత్రం మీద విశ్వాసం లేక గాయత్రి మంత్రాన్ని అవమానిస్తే 21కి దయ్యాడా? ఏది మాట్లాడితే అది, వాళ్ళు ఏది చెప్తే అది తలవపటం, క్యాష్ అండ్ క్యారీ అనేటువంటిది అతని పాలసీ. కాబట్టి రూపాయికి రూపాయిన్నర యాక్షన్ బాగానే చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ కూటమిలో ఒక లక్ష్యం లేదు, పాడేది. మీకు తెలియదు ఏముంది, చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉందా? ఏ రోజైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాజకీయాలను నడిపాడా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కొన్నాడు ఆయన కూలదోసి. ఆ తదనంతరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు. ఆ తెలంగాణలో ఎమ్మెల్యేలు కొంటూ ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయాడు. మళ్ళీ ఇప్పుడు పల్లె జనాల్ని డబ్బులతో కొనాలని చెప్పని మళ్ళీ తయారవుతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లాంటి వదరబోతుల్ని డబ్బులు ఇచ్చుకొని వాళ్ళతో నోటుకు వచ్చినట్టులో మాట్లాడిస్తున్నాడు. రాజకీయాలను ఎంత అడ్డగోలుగా భ్రష్టు పట్టించాడండి. ఏ రోజైనా అసలు మనం ఎన్నికల ప్రచారాల్లో ఇలాంటి దుర్భాషలు, దౌర్భాగ్యపు ప్రసంగాలు, నీచమైన ప్రసంగాలు ఇవన్నీ ఎప్పుడైనా చూసామండి? ఇలాంటి థర్డ్ రేట్ పిల్లగాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తాడు. అసలు ఎంత అవమానకరంగా ఉందండి ఈ భాష, ఈ ప్రచారాలు ఇవన్నీ కూడా. ప్రజలకు నువ్వేం చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, నేను మంచి చేశాను అనుకుంటే, మీ కుటుంబానికి మంచి జరిగింది అనుకుంటే ఓటేయండి అని అడుగుతున్నాడు. నువ్వు కూడా నీకు దమ్ము ఉంటే నువ్వు వెళ్ళి ఇది చేస్తాను, లేకపోతే ఇది చేశాను, లేకపోతే తప్పు చేశాను, తప్పు అయిపోయింది, ఈసారి మంచి చేస్తాను అని అడగాలి. కానీ నా పెళ్ళాం అంటాం ఏంటరా, భార్యను ఏంటి, పెళ్ళాం అనకపోతే అచ్చ తెలుగు మనం తెలుగు రాకపోతే మనం నేర్పిస్తామండి. మొగుడు పెళ్ళాలు అంటారు, ఏంటి తప్పేంటి? ఇప్పుడు పెళ్ళాం, అతగాడి ప్రశ్నకి నేను జవాబు చెప్తాను.
పదే పదే ఏం ప్రసంగిస్తున్నాడు, ఆ, రగిలిపోతున్నాడు, అట మీరు ఈ విషయం ప్రస్తావించారు కాబట్టి నేను ఒకటి అడగదలిచాను. పోసాని గారు నిన్న ఒకటి చెప్పారు, 4వ పెళ్ళం 5 ఎక్కడో పంజాబ్ అమ్మాయి అని చాలా సంచలనాత్మకమైన విషయాలు చెప్పారు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా వీటికి సమాధానం ఇస్తారేమో, అట్లాగే పోతిని మహేష్ లాంటి వాళ్ళు చేసిన విమర్శలకి సమాధానం ఇస్తారేమో, అట్లాగే ఆయన గృహప్రవేశానికి భార్యను తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నానని చెప్పిన దానికి ఏమైనా సమాధానం ఇస్తారేమో నేను చూస్తున్నా. కానీ ఎక్కడ ఏమి కనపట్లేదు. మీకేమనిపిస్తోంది? అసలు ఏం జరిగింది? మీకు కాస్త సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి కదా అటువైపు వాళ్ళతోటి, మీరేమన్నా చెప్పగలరా? అంతగా రగిలిపోవడానికి కారణం ఏంటంటే, ఉన్న మాట అంటే ఉనికి ఎక్కువ అనేది మనకున్న సామెత. ఇప్పుడు నీ పెళ్ళాం అని అంటే ఎవ్వరూ ఫీల్ అవ్వరు, నీ పెళ్ళాలు అంటే మాత్రం కలుపుకోమంటది. అది కదా ఇప్పుడు ఇక్కడ వస్తున్న నొప్పి. ఇప్పుడు ఏకపత్ని వ్రతులకి నీ పెళ్ళాం ఉన్నా, నీ భార్య అన్నా, నీ ఆలి అన్నా ఏమన్నా కూడా వాళ్ళు దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు, ఇబ్బంది ఉండదు. కానీ నీ పెళ్ళాలు అని చెప్పి గుర్తిప్పితే అక్కడ కదా ఇదేది, దాన్ని దీన్ని తీసుకొచ్చి ముడి పెడతాడు, అర్థం పడటం లేదు. అందుకని నువ్వు సర్వభ్రష్టుడివి, నీకు ఒక నీతి లేదు, నీకు ఒక నిజాయితీ లేదు, నీకు ఒక సంస్కారం లేదు, నువ్వు ఏ రకంగా కూడా ఒక మనిషిగా నిన్ను ట్రీట్ చేసే పరిస్థితి. అలాంటి వాడివి దురదృష్టవశాత్తు ఈ జనాలు, పిచ్చి జనాలు నీ సినిమాలు చూసి నీ కోసం ఎగబడుతుంటే నువ్వేదో పెద్ద మహానుభావుడివి, అక్కడి నుంచి ఆకాశంలో ఊడిపడ్డావు అనుకున్నావు. నిన్న చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఆయన ఏమనంటే, అసలే కోతి ఆపై కళ్ళు తాగింది, దానికి ముళ్ళు గుచ్చుకుంది అని అన్నాడు. ఇది చెప్పమనండి ఆంధ్ర రాష్ట్రంలో జనాల్ని. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందా ఈ ఉపమానం, లేదు పవన్ కళ్యాణ్కి వర్తిస్తుందా చెప్పమనండి. అంటే పవన్ కళ్యాణ్కి లోపల ఈ భావన ఉందనుకుంటా బహుశా చంద్రబాబుకి. అందుకని నిన్న మాట్లాడుతున్నాడు, అసలే కోతి ఆపై కళ్ళు తాగింది, దానికి ముళ్ళు గుచ్చుకుంది. ఏం ముళ్ళు గుచ్చుకుంది? పెళ్ళాలు అనే మాట ఒక ముళ్ళులాగా గుండెల్లో. అంటే మీరు గమనించే ఉంటారు విజయబాబు గారు, మీరు గమనించే ఉంటారు. నేను ఈ మధ్య ఒక వీడియో వేశాను. పవన్ కళ్యాణ్ గారు ఎగిరి గంతులేస్తున్నాడు. ఎందుకు గంతులేస్తున్నాడు ఏంటో వాళ్ళెవరో సరదాగా కామెంట్లు పెట్టారు, తాగి తూగినట్లుగా ఈయన ఇట్లా గంతులేస్తున్నాడు ఏంటా అని అన్నారు. సో ఇంక వేరే ఎవరు ఉదాహరణ చెప్పక్కర్లేదు. కళ్ళు తాగిన అనంతరం ముళ్ళు గుచ్చుకొని ఉంటుంది, అందుకని రెచ్చిపోతున్నాడు. ఏం సభ్యత అండి ఇది, ఏం సంస్కారం అండి. రాజకీయాల్లో ఇలాంటి వాడు అండి మన దౌర్భాగ్యం. కాకపోతే ఎంత రాష్ట్రాన్ని ఎంత సర్వభ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు, ఈ చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో కూర్చోబెట్టడానికి. ఆడెవడో అక్కడ హోటల్లో కప్పులు కడుగుతా ఎవరైతే అతనికి లైఫ్ ఇచ్చారో అతనికి ఎర్త్ పెట్టి, నా థ్యాంక్లెస్ ఫెలో, అక్కడ హోటల్ వ్యాపారం ద్వారా ముబ్బడిగా సంపాదించి, మీకు తెలియదే ఉంది, పనికిమాలిన కుల రాజకీయాలు నడిపి ఆఖరికి అమెరికాలో కూడా కులతత్వాన్ని చేస్తే ఆ తానాలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి చేశారు, తన్నుకున్నారు, కోర్టులకు వెళ్ళారు. ఇవన్నీ మనకు తెలియదండి. ఇక్కడికి వచ్చి మనకేం పెద్ద డబ్బు కొదవలేదని చెప్తున్నాడు. ఏం డబ్బు నువ్వు ఏ మార్గంలో సంపాదించావు? అతనికి ఏం చేశాడు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా క్యాబినెట్ హోదా ఇచ్చాడు ఈ కోమటి జయరాంకి చంద్రబాబు నాయుడు గారు. క్యాబినెట్ హోదా ఇచ్చి, ఇంకో మీకు ఆసక్తికరమైన విషయం చెప్తానండి. వీళ్ళందరికీ లోకేష్ చెప్పాడంట, వీళ్ళు ఒక క్రౌడ్ ఫండింగ్ అనేది ప్లాన్ చేసుకున్నారు ఎన్ఆర్ఐస్. ఆ క్రౌడ్ ఫండింగ్ మూటలు వేసుకొని ఒక్కొక్కడు ₹1 కోటి తీసుకురావాలి, తీసుకొస్తే దీనికి ఇంటర్న్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు దానికి కావాల్సిన ఫేవర్ చేస్తామని అన్నారు. ఈ కోమటి జయరాం అనేవాడు గతంలో రుచి మరిగిన వాడే. అతనికి క్యాబినెట్ హోదా ఇచ్చి, వీళ్ళెవరైనా అమెరికా వెళ్తేనేమో అతనికి మంచి చెడ్డలు చూడాలి, అతను ఇక్కడికి వచ్చినప్పుడు రాజన లాంఛనాలతో అతన్ని చూశారు. ఎవరండి కోమటి జయరాం? పల్లె జనాలు ఇంత నీచంగా మాట్లాడతాడు. అతను పుట్టింది వెల్వడంలో, మైలవరంలో పక్కన ఉన్నటువంటి కుగ్రామంలో వెల్వడంలో పుడితే, ఆ రోజున బాలరెడ్డి గారు, లక్కిరెడ్డి బాలరెడ్డి గారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మందిని తనకు ఆయన స్వగ్రామం మీద ఉన్న అభిమానంతో చాలా మందిని ఆయన అమెరికా తీసుకెళ్ళాడు. ఆ రకంగా వెళ్ళినటువంటి వ్యక్తి కోమటి జయరాం. ఆ తర్వాత ఆయనకు కూడా అరిచి పెట్టాడు. పెట్టిన తర్వాత చిన్నగా హోటల్ చేసి, నా కళ్ళతో కాలిఫోర్నియాలో నేను చూసా, ఎందుకు అక్కడ సభ దొరుకుతామంటే వెళితే ఆ పక్కన రెస్టారెంట్లోకి వెళ్ళేసరికి ఇతనే ప్లేట్లు కడుగుతా, కప్పులు కడుగుతా ఉన్నాడు. అక్కడి నుంచి దాన్ని స్వాగత్ హోటల్ అని చెప్పని ఉడిపి హోటల్ వాళ్ళది అనేటువంటి భ్రమింపజేసేటట్టుగా ఆ స్వాగత్ గ్రూప్ అని పెట్టి, ఆ స్వాగత్ గ్రూప్తో రెస్టారెంట్లు పెట్టి ఆ తర్వాత చేసుకొచ్చాడు. పొద్దున్నే ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, ఇలాంటి వాళ్ళ వల్ల మనం ఇప్పుడు మీరు బీపీ తెచ్చుకుంటున్నారు, మనం కూడా సంస్కారాన్ని ఒక 2-4 మెట్లు దిగి మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే,
తానా సభలు అని చెప్పని పాపం ఇక్కడి నుంచి యాంకర్లే వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. మనం మాట్లాడలేం, ఉచ్చరించలేం. అమాయకులైన ఆడపిల్లల్ని తీసుకెళ్లి వీళ్ళు అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. చేస్తే ఆ కేసుల్లో ఇరుక్కొని పాపం వాళ్ళు పరువు పోయి నానా బాధలు పడి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసేటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఎన్నికలను ఉద్ధరిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఆణిముత్యాలు కావాలి అంతే తప్ప ఎక్కడ నీతి, నిజాయితీ, నిబద్ధత అనేటువంటి ఇతను డిక్షనరీలో ఉండనే ఉండే. ఎక్కడి నుంచి ఏరుకొస్తాడో తెలియదండి. ఆణిముత్యాలు నేర్కొస్తాడు. అవును విజయబాబు గారు తెలుగు వాళ్ళ పరువు, ఆ 2 వీడియోల మీద తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఏమైనా స్పందించిందా? ఇప్పుడు వాళ్ళు తేలుకుట్టిన దొంగలయ్యి ఏ స్పందిస్తారని అయినా వాళ్ళకి నిశ్చితంగా మీరు అన్నారు కదా, దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ తైనాతి మీడియాలో బరి తెగించి అడ్డగోలుగా వాళ్ళు ఏదో రాస్తారు. చిచి ఆ వాయిస్ ఆయింది కాదు, మార్పింగ్ చేశారు, ఆయన తలకాయని తెచ్చి ఇంకేదో వాళ్ళు ఏదైనా అనగలిగిన సమర్థులు. కానీ వాస్తవాలు ఏంటో జనానికి తెలుసు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆఖరికి ఆయన మాజీ అధ్యక్షుడు కూడా యార్లగడ్డ మాట్లాడాడండి, ఇది తప్పు అని చెప్పారు, వాళ్లే ఖండించారు. ఆ రకంగా తెలుగు వాళ్ళ పరువుని, తెలుగు సంఘాల పరువుని అమెరికాలో గాలి తీసేసినటువంటి వ్యక్తి ఈ కోమటి జయరాం అనేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి అంటే మాట డబ్బు పెద్ద తనకి క్వశ్చన్ కాదంట. అంటే పల్లె జనాలు, మట్టి మనుషులు నీకు అంత చీప్గా ఉన్నారా? నువ్వు పుట్టింది అక్కడే, నువ్వేదో అప్స్టార్ట్ గాడి అయిపోయి పల్లెల మీద అంత ఈసడింపుగా అంత అమెరికాలో అవన్నీ కూడా ఇదేది తిరిగి వచ్చేసేసరికి నీకు ఇక్కడ మట్టి కంపు కొడతా ఉందా పల్లె? వాళ్ళేమో వెధవాలుగా కనిపిస్తున్నారా నీకు? నువ్వు నీ ఇది వేష భాషలు మార్చేసరికి ఎంత దారుణం, ఎంత దయనీయం అండి. ఒక్క నిమిషం విజయబాబు గారు, రైట్, ఒక్క నిమిషం విజయబాబు గారు. ఇప్పుడు ఈ ఈనాడు వాళ్ళు ఈ రోజు ఇదివరకు ఎప్పుడైనా చూసామో ఇట్లాంటి నీచమైన సంపాదకాలు రాయటం? ప్రతిరోజు రాస్తారు ఇట్లా. సంపాదకీయం అనే దానికి మీకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సంపాదకీయాలకి ప్రపంచ జర్నలిజంలో ఓంప్రదంగా శ్రీకారం చుట్టిన వ్యక్తి థామస్ బార్జ్ అనేటువంటి ఒక బ్రిటిషరు. ఆయన అద్భుతమైనది ఏంటంటే వార్తలు వేరు, కామెంట్ వేరు. సంపాదకీయమే ఆ మొత్తానికి కామెంట్. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ది ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అంటాడు. అంటే ఈ మనం కామెంట్ చేయొచ్చు స్వేచ్ఛగా, కానీ అందులో వాస్తవాలు అనేటువంటివి, ఆ వ్యాఖ్యలు అనేటువంటివి కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండాలి అని చెప్తాడు. అలాంటిది మొత్తం అభూత కల్పనలతో వాళ్ళ కసి, క్రౌర్యం, వికారం, వెకిలితనం అన్ని రంగరించి దట్టించి దాన్ని సంపాదకంగా మార్చేసి అసలు పత్రికల యొక్క లక్ష్యాలనే పూర్తిగా తుంగలోకి తక్కినటువంటి పత్రికలు ఇవాళ విషపత్రికలని అందుకే ఆయన అన్నాడు. ఇది ప్రతిరోజు ఈ విషయాన్ని చెమ్మటమే పనిగా పెట్టుకొని సంపాదకీయాలను వదలటం లేదు. చివరికి ఆ స్పోర్ట్స్ పేజీని కూడా కుదించేసి అక్కడ కూడా విషపూరితమైనటువంటి వార్తలు, వార్తలన్నీనేమో సింగిల్ కాలంకి పరిమితం అయిపోయాయండి. వ్యాఖ్యలన్నీనేమో పూర్తిగా విస్తరించి బ్యానర్ హెడ్డింగ్ దగ్గర నుంచి లాస్ట్ పేజీ దాకా కూడా వ్యాఖ్యలే తప్ప ఎక్కడ వార్తలన్నీ సింగిల్ కాలంలో ఉంటాయి. తర్వాత ఇక జెన్యూన్ గా ఒక అధికార పార్టీలు లేదా ప్రభుత్వ పాలసీలు వాటి గురించి రాయాలంటే అక్కడ కూడా రంధ్రాన్వేషణ చేసి దానికి ముందు వీళ్ళ యొక్క పైత్యాన్ని కొంత ఇంట్రోగా రాసి ఆ తర్వాత వార్త ఇస్తాడు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి వార్తల్ని మనం ఇవాళ చాలా దారుణం. రైట్, ఇక రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు పొన్నయ్య గారు చిత్తూరు నుంచి. పొన్నయ్య గారు చెప్పండి, ఏమిటి పరిస్థితులు? జనసేన బీజేపీ వాళ్ళు చివరికి తమ క్యాండిడేట్లు బదులుగా టీడీపీ క్యాండిడేట్లనే పెట్టుకునే పరిస్థితికి వెళ్ళటం ఏమనిపిస్తోంది మీకు? నమస్కారము. జనసేన బీజేపీ ఏ పార్టీలో నమస్తే అండి, నేను చిత్తూరు నుంచి. జనసేన బీజేపీ ఏ పార్టీలో టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరండి ఈ ఎలక్షన్ లో. ఎందుకంటే 23 మిగిలింది. 2014 ఎలక్షన్ లో 23 మిగిలింది. 19లో 23 మిగిలింది. కాబట్టి వాళ్ళు ఇంకా అంటే మేనిఫెస్టో పెట్టినప్పుడే అందరూ రాలిపోయారు. 23 ఉంది.
ఆ 23 కూడా వాళ్ళకి దక్కదు ఈసారి. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే అండి, ధన్యవాదాలు. మీరు మాట్లాడండి. ఏమిటి ఈ జనసేన నిన్న సజ్జల గారి కామెంట్ చూసుంటారు, అలాగే పోసాని గారి వ్యాఖ్యలు చూసుంటారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ, వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ముందుగా అన్నిటికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఈ పెళ్ళాం భార్య అనే మాటకి నేను చెప్పాలనుకుంటున్నాను సమాధానం. జనరల్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా అతనే, పోనీ అతని దృష్టిలో పెళ్ళాం అన్నంత మాట అంత బూతు పదం అయితే, అంత వాడకూడన పదం అయితే, సినిమా ఫీల్డ్ మీద ఆయనకున్నంత అవగాహన అయితే నాకు లేదు. కానీ ఓ 2-3 సినిమా పేర్లు చెప్తాను మీకు. ఏంటంటే, పెళ్ళాం ఊరెళ్తే ఇదో సినిమా పేరు, మొండి మొగుడు పెంకి పెళ్ళాం ఇది ఇంకో సినిమా పేరు, పెళ్ళాం చెబితే వినాలి ఇది ఇంకో సినిమా పేరు. మరి పెళ్ళాం అనేది బూత్ అయితే మీ సినిమాలకు బూతుల పేర్లు పెడుతున్నారా అని చెప్పడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమైనా కాదు కదా. పెళ్ళాం అనేటువంటిది ఏం తప్పుడు మాట కాదు, అది వాడుక భాషలో. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది, పక్కింటి మొగుడు ఎదురింటి పెళ్ళాం ఇట్టాడిది కూడా ఏదో ఉన్నట్టు. అయితే నేను అనేది ఏంటంటే, పెళ్ళాం అనే మాట వాడుక భాషలో ఉండే మాటే. సర్వసాధారణంగా అనేక సినిమాల్లో ఉన్నటువంటి పేర్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా ఆయన కాబట్టి ఆయనకి సినిమా భాషలోనే నువ్వు మాట్లాడిన ఎంత చండాలంగా ఉందో అని చెప్పడానికి ఆ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళాం అంటలో తప్పేమీ లేదు, అదేం వాడకూడనటువంటి పదం కాదు. కాకపోతే ఇందాక విజయబాబు గారు చెప్పినట్టు పెళ్ళాం అంటే బహుశా పవన్ కళ్యాణ్ బాధపడలేదు, కానీ పెళ్ళాలు ఆయన చేసినటువంటి తప్పులు వేలెత్తి చూపుతుంటే ఎక్కడో మండిపోయి వంకలేనమ్మ డొంకటికి ఏడ్చిందని చెప్పి పెళ్ళానికి భార్యకు ఉన్నటువంటి వ్యత్యాసం గురించి మాట్లాడే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్కి అంత ఇది ఉంటే, ఇదే పవన్ కళ్యాణ్ వైసీపీ నా కొడకల్లారా అని మాట్లాడాడు. మరి అది తప్ప ఒప్ప అనేటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి బూతులు కానీ, ముద్రగడ పద్మనాభం గారు అలా ఆవిడ్ని ఎన్ని లంబూతులు చంద్రబాబు నాయుడు తిట్టించాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీడియా ముందు అనేక సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. మరి అటువంటిది చంద్రబాబు నాయుడు మీద నోరెత్తడానికి ఎందుకు పవన్ కళ్యాణ్కి నోరు లేగలేదో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు లంబూతులు తిట్టించినా పవన్ కళ్యాణ్కి అది సంస్కృతం, మహా అద్భుతం, మహా భగవద్గీత. జగన్మోహన్ రెడ్డి గారు వాడుక భాషలో ఉన్నటువంటి మాట మాట్లాడినా అది పవన్ కళ్యాణ్ దృష్టిలో బూతు. కాబట్టి బయాస్ గా మాట్లాడే వ్యక్తి మనం ఏం మాట్లాడినా అబ్బా అన్న అది ఇంకో బూతు పదంగా, అమ్మ అన్న ఇంకో బూతు పదంగా. అంటే ఇక్కడ భాష గురించి కాదు రాజు ఇక్కడ భాష గురించి రాజు ఒక్క నిమిషం, రాజు భాష గురించి కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తాజాగా ఇప్పుడు ఆయన 3వ భార్య కూడా లేదు, 4వ భార్య అంటున్నారు కొందరు, ఇంకొక 5వ భార్య అక్కడ పంజాబ్లో ఏదో చేశారని. ఇట్లా నిన్న పోసాని గారు, ఆయన సినిమా రంగం అయిన కదా, చాలా సంచలనమైనటువంటి విషయాలు చెబుతున్నాడు. అవి నిజమా కాదా? ఇటువంటి వాటి మీద అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఒక్కసారి కూడా వివరణ ఇవ్వలేకపోయారు. పోతిని మహేష్ అన్న ఆయన డైరెక్ట్గానే చెప్పాడు, అయ్యా మీరు మీ సతీమణితో సహా వెళ్ళి గృహప్రవేశం చేయండి అన్నారు. కానీ ఎందుకు చేయలేకపోయాడు? ఇదంతా కూడా మరి సంప్రదాయం ఇంకోటి అని చెప్పి హిందూ మతం అని కబుర్లు చెప్పే వీళ్ళు పాటిస్తున్నారా, పద్ధతులు పాటిస్తున్నారా, సంప్రదాయబద్ధంగా ఉన్నారా లేరా అన్నదే నా ప్రశ్న. సరే, ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ఎవరైనా యువతో కుర్రోళ్ళో మాట్లాడుతుంటే వాళ్ళకెవరు పిల్లల్ని ఇవ్వట్లేదు సార్. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు అయిన వాళ్ళు మాట్లాడచ్చు, మాలా పెళ్లిళ్ళు అవ్వలేని వాళ్ళు ఇలాంటి దిక్కుమాల టాపిక్లు ఎత్తుకుంటే మా క్యారెక్టర్లు కూడా బయట అనుమానించే పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వల్ల యువతరం దెబ్బతింటుంది. ఆయన ఏదో దిక్కుమాల పనులు చేశాడు, చండాల పనులు చేశాడు, క్యారెక్టర్లెస్ పనులు చేశాడు. ఆయన అనేక, ఇప్పుడు ఉదాహరణకి పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడింది కొంత నిజం అని చెప్పి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటువంటి వ్యక్తి వ్యక్తిత్వం లేని వ్యక్తి. ఫస్ట్ ఇండివిజువల్ ఒక నాయకుడు అవ్వాలంటే ముందు మన క్యారెక్టర్ క్లీన్ గా ఉండాలి, మనం తిన్నంగా ఆడాలి. మనం తిన్నంగా ఉండకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాడు టపా 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 మారుస్తూ ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉండడానికి అర్హత లేనటువంటి పవన్ కళ్యాణ్ లీడర్ గా ఎలాగ ఎగ్జిస్ట్ అవ్వగలడు అన్నటువంటి ప్రశ్న ప్రజల నుండి ఉత్పన్నం అవుతుంది. ఇంకో విషయం, భార్యలు మాత్రమే కాదు, రాజకీయంగా అనేక పార్టీలతో కూడా ఈ వ్యవహారాన్ని, ఉదాహరణకి పొత్తు ధర్మం అనేటువంటిది ఉంటది. అక్కడేమో తాలి ధర్మం లేదు, ఇక్కడేమో పొత్తు ధర్మం లేదు. ఏ పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటాడు ఆ పార్టీని తర్వాత పెడతాడు, మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పార్టీ కాళ్ళే పట్టుకుంటాడు. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ ధోరణి కూడా. ఇంకొక విషయం సార్, పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణకు నేను మొన్న కూడా చూశాను, సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి గారేమో పంచకర్ల రమేష్ కి, సీఎం రమేష్ కి మద్దతు ఇస్తూ వీడియో చేశారు. దాని మీద ఎవరో ప్రెస్ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రెస్ మీట్లు అడిగితే
ప్రజాస్వామ్యంలో ఎవరెవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇక క్లియర్ గా కనబడుతుంది అన్ని వ్యక్తులు అన్ని శక్తులు ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సింహంలా సింగిల్ గా ఉన్నారని అన్నారు. దానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతూ చిరంజీవి గారు జోలికి రావద్దు, చిరంజీవి గారు అజాత శత్రువు అని చెప్పి మా అన్న జోలికి వస్తే నేను ఊరుకోనని చెప్పి తెగ ఊగిపోయాడు, రగిలిపోయాడు. నాకు డౌట్ వచ్చింది మరి అదే మెగాస్టార్ చిరంజీవి గారిని అత్యంత హీనంగా అవమానించినప్పుడు, ఆయన కనీసం లేపాక్షి ఉత్సవాలకు పిలవలేనప్పుడు ఈ పౌరుషాన్ని చంద్రబాబుకి ఎంత కమ్మేశాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు జెండా పీకేద్దామని బ్యానర్ ఐటమ్ రాసినటువంటి ఈనాడునో లేదా ఆంధ్రజ్యోతినో సిగ్గు లేకుండా ఆ రోజు ఎందుకు నోరెత్తలేదు? మరి ఆ రోజు అన్న మీద ప్రేమ లేదా? ఈ రోజే అన్న మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? జెండా పీకేద్దాం అన్నప్పుడు ఈ పౌరుషాన్ని అంతా ఎంత కమ్మేశాడు రామోజీరావుకి, పవన్ కళ్యాణ్. ఇంకో విషయం, తన తల్లి గారిని దూషించింది పచ్చ మీడియా, నారా లోకేష్ బ్యాక్గ్రౌండ్ లోనే, చంద్రబాబు బ్యాక్గ్రౌండ్ లోనే అన్నాడు. మరి అటువంటి వాళ్ళతో వెళ్ళి ఎలా కలిసినంటే తల్లిగారి ప్రేమను ఎంత కమ్మేసుకున్నాడు? తన వ్యక్తిత్వాన్ని, తనకి గుండు కొట్టించింది అనంతపురంలో పరిటాలరావు గారు గుండు కొట్టించారని ప్రచారం టీడీపీ ఆఫీస్ నుంచే మొదలైందని మాట్లాడిన వ్యక్తి మరి దాని మీద ఎందుకు నోరెత్తలేకపోయావు, ఎందుకు ఊగలేకపోయావు, ఎందుకు అరమరికి అరవలేకపోయావు? అంటే నీ వ్యక్తిత్వాన్ని ఎంత కమ్మేసుకున్నావు? లేపాక్షి ఉత్సవాలకు ఎందుకు చిరంజీవిని పిలవలేదని బాలకృష్ణ అడిగితే నేను ఎవడ పడితే అని తెచ్చి నా నెత్తి మీద పెట్టుకొని అన్నాడు. మరి ఆ రోజు బాలకృష్ణ మీద నోరెత్తి ఒక్క మాట మాట్లాడలేని చవట మా మీద ఎందుకు విరగబడుతున్నావు? నీ యొక్క జన సైనికులు, నీ జనసేన మీటింగ్లకు వచ్చే వాళ్ళంతా కూడా అలాగా జనం నా కొడుకులు అన్నాడు బాలకృష్ణ. మరి ఏ రోజైనా బాలకృష్ణ మీద ఇలా రియాక్ట్ అయ్యేవా? అంటే నీ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని ఎంత కమ్మేసావు బాలకృష్ణకు నువ్వు? అంటే నిన్ను తిట్టినా, నీకు తల్లిగారిని తిట్టినా, అన్నని తిట్టినా, జన సైనికులను తిట్టినా, కులాన్ని తిట్టినా, జాతి నేతలను తిట్టినా ఏ రోజు పల్లెత్తి నోరెత్తలేనటువంటి చవట పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చిరంజీవి గారి గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడలే. అయినా లేనటువంటి ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయాలనేటువంటి పద్ధతిలో ఊగిపోతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది ఒక పక్క. ఇకపోతే ఇప్పుడు ఆ కోమటి జయరాం గురించి మాట్లాడుతున్నాం కదండి, అది ఎంత అంటే ఒక రకంగా ఈయనెవడో అమెరికా పోయాడు, ఆయనకి భారతదేశంలో బతుకు చేతగాక అమెరికా పోయాడు, సరే రూపాయి సంపాదించుకున్నాడో ఏం దిక్కుమాల పనులు చేసాడో చేసుకున్నాడు. చేతనైతే స్వదేశానికో స్వరాష్ట్రానికో స్వగ్రామానికో వచ్చి దేవుడిచ్చినటువంటి ఆ రూపాయితో మంచి ఏమి చేయాలని ఆలోచించాలి, అంతే తప్ప ఆ ఎదవలు అంటాడా? అంటే మేము ఊళ్ళలో బతికే వాళ్ళం, గ్రామాల్లో బతికే వాళ్ళం, కాయ కష్టం చేసుకునే వాళ్ళు మేము ఎదవల్లా కనబడుతున్నామా? ఎదవలమే. చంద్రబాబు నాయుడు లాంటి 14 ఏళ్ళు అధికారం ఇచ్చాం చూడండి, మేము ఎదవలమే. పడాలి ఇలాంటి దిక్కుమాల మనుషులతో ఒక సామాన్య ప్రజల్ని, గ్రామీణ ప్రాంత వాసుల్ని, ఓటర్లని ఎదవలని తిట్టిస్తున్నాడే చంద్రబాబు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. టీడీపీ దగ్గర ధనబలం ఉండొచ్చు, కానీ మా దగ్గర జనబలం ఉంది. మా యొక్క జనబలాన్ని గతంలో ఓట్లని డబ్బులు పెట్టి కొనేయచ్చు అన్నటువంటి ఆలోచనలు ఇలాంటి దిక్కుమాలు కొన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేసి సక్సీడ్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరు ఓటుని డబ్బులతో కొనగలరేమో తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చినా మీరు కొనలేరు. మీరు ఎంత డబ్బులైనా ఇవ్వండి. గతంలో కూడా పసుపు కుంకుమ పేరు చెప్పి ఇంటికి 10,000 ఇచ్చారు కదా, డబ్బులు పడ్డాయి లేదు. గడిపాటి నరసింహారావు గారు కామెంట్ చెప్పారు, మీరు పసుపు కుంకుమ పథకం ఇచ్చారు, వాళ్ళ పంచం వరకు పథకం ఇచ్చారు, అంతే వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోడుకోండి అని. అలాగేంటంటే ఇప్పుడు మీరు ఎంత డబ్బులు ఇచ్చినా ఏం చేసినా మీరు ఓడిపోవడం అనేటువంటిది ఖాయం. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళంతా వాళ్ళే చెప్పారు. 148 పైన సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవబోతుంది. మిగతా సీట్లో కూడా మనం వెనకబడ్డున్నాం. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక ఇంటికి వెళ్ళిపోయాట, ఒక 4 ఓట్లని, 4 ఓటర్స్ ఉన్న ఒక ఇంటికి వెళ్ళిపోయి 2-3 లక్షలైనా ఖర్చు పెట్టాలి. అంటే ఒక ఓటుకి ఎంత డబ్బు పెట్టాలనే ఆలోచన. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ప్రజల సొమ్ము కాదా? చంద్రబాబు నాయుడు 14 ఏళ్లగా దాచినటువంటి సొమ్ము అంతా ఈ రోజు బయటికి తీసి ఓటర్లని కొనాలనేటువంటి ఓ దిక్కుమాల కార్యక్రమం చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి కలంకు, అత్యంత దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పేదల్ని పైకి తీసుకొస్తున్నాడు, చంద్రబాబు మాత్రం తన వారినే పైకి తెచ్చుకున్నాడు. సో పేదల పైకి వస్తే అందరూ సమానం అవుతారు. అది ఇష్టం లేనటువంటి పెత్తందారులంతా దేశ విదేశాల నుండి డబ్బుల మూటలతో దిగుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొనే తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి చాలా పొరపాటు, ప్రజాస్వామ్యానికి మచ్చ. రైట్. సదాశివరెడ్డి గారు గుంటూరు నుంచి. సదాశివరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఈ కోమటి జయరాం అనే వ్యక్తి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మనల్ని ఎదవలు, సన్నాసులు, దొంగలని అంటున్నారంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు కేఎస్ఆర్ గారు. వాళ్ళేమో నిజాయితీగా, నిర్భయంగా, కుల మత ప్రాంతం అది లేకుండా మీరు ఓట్లు నిర్భయంగా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్. మరి ఇటువంటి దుర్మార్గమైన, నీచమైన మాటలు మాట్లాడుతుంటే అసలు ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? నిద్రపోతుందా? నాకు ఒక అనుమానం వస్తుంది కేఎస్ఆర్ గారు. బీజేపీ అండ చూసుకొని వాళ్ళ అండతో
మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాకు అండదండలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరేమీ పీకలేరు అనేటటువంటి ఒక దీంతో వాళ్ళు ఉన్నారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు సార్. అందుకోసమే బీజేపీ ఒరిజినల్ వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా నిన్న ఏదో స్టేట్మెంట్ కూడా వచ్చింది సార్. ఆయన ఎవరో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ చేసిండు, ఆయన సీటు మారుతుంటే బాధపడుతున్నాడు అని వచ్చింది. వీళ్ళంతా అగమ్య గోచరంలో ఉన్నారు సార్. మరి ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికైనా అతని మీద చర్య తీసుకొని ఇటువంటి ప్రోత్సాహం చేసే వాళ్ళని నివారించాలి. అలాగే మన పార్టీ కూడా ఇతర కంప్లైంట్ ఇవ్వాలి సార్ ఎలక్షన్ కమిషన్. ఓకే అండి, అని నా యొక్క అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. అయితే విజయబాబు గారు ఒక చిన్న మాట చెప్పండి, ఒక బ్రేక్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఇంకెవరెవరో జేపీ గారికి సడన్గా ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది. సడన్గా ఈ చంద్రబాబులో ప్రజాస్వామ్యం చూస్తున్నాడు ఆయన. చాలా విచిత్రంగా ఉంది. అంతకుముందు విద్యా సంస్కరణ బ్రహ్మాండం అన్నాడు, ఇప్పుడేమో ఇక్కడేముందని అనే రకంగా ఆయన కూడా యూటర్న్ తీసుకున్నాడు, రామోజీ గారి కోసమో దేనికోసమో కానీ. సో ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఈ తెలుగుదేశం నాయకులు చేసినటువంటి లేదా ఎన్ఆర్ఐ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు ఈ డెమోక్రసీలో భాగంగానే చూస్తున్నారా? సంక్షిప్తంగా మాట చెప్తే నేను బ్రేక్ తీసుకోవాలి. వాస్తవానికండి సంక్షిప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం అనేటువంటి ఒక సంస్థను నేను ఏర్పాటు చేసి, ఇది ప్యూర్లీ నాన్ పొలిటికల్గా సామాజిక అంశాల మీద మేము చేస్తూ, ఆ రోజున ఎప్పుడో దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఆ కరకట్ట మీద ఆయన నిర్మాణం చేసిన రోజుల్లో సైంటిఫిక్గా శాంపిల్స్ అన్ని తెప్పించి, ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేదు, మొత్తం కృష్ణా నదీ జలాలన్నీ కలుషితం అవుతున్నాయి, ఈ తాగునీరంతా కూడా బందర్ వరకు కూడా మలినాలు తడుతుందనే దాని మీద ఇలాంటి ఇష్యూస్ మీద మేము చేసేవాళ్ళం. ఆ రకంగా కార్యక్రమాలు చేస్తుంటే ఎన్నికలకు ముందు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక కొత్త దాన్ని చేసి కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆవిర్భవించినటువంటి సంస్థ ఇది. ఆ రకంగా వాళ్ళు ఒక మోటివ్తో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా. అందుకే ఇందాక చెప్పింది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని దించుతాడండి ఆయన. నిమ్మగడ్డ దిగాడు, వాళ్ళ మీద వాళ్ళ నోరు కొట్టేసేసాడు, వాలంటీర్ల నోటికాడ కూడు తీసేశాడు, దాంతో వాళ్ళు చీకొట్టారు. జేపీ వచ్చాడు, జేపీ రాగానే జనమంతా తిరగబడ్డారు, అంతో ఎంతో స్పృహ ఉన్నోళ్ళు, నువ్వేంటి మాట్లాడేది, అక్కడే గెలవలేకపోయావు, చాపు చుట్టేసి నువ్వు రావటం ఏంటని. ఇప్పుడు ఎన్నికల ముందు ఈ క్రౌడ్ ఫండింగ్ అనే పేరుతో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. ఈ కోమటి జయరాం అనేటువంటి వాడిని దించాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా జనాన్ని నమ్ముకోడండి, సిన్సియర్గా ఓటర్లు నమ్ముకోడు, ఏదో ఒక బ్యాక్ డోర్ పాలిటిక్స్ అనేది చేయాలి, ఆ బ్యాక్ డోర్ ద్వారానే మళ్ళీ ఇలాంటి వెధవ పనులన్నీ కూడా చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. అంతే తప్ప దానికోసమే కదా ఈ కూటమి. ఏం కూటమి అంటది? కాలకోట విషకూటమి అది. అంతే తప్ప ఎక్కడన్నా దాంట్లో ఒక సాంక్టిటీ గాని మీరు చెప్పినట్టు పద్ధతి గానీ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. వాళ్ళు ఇష్టం రాజ్యం కింద వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ గురించి పాయింట్అవుట్ చేస్తున్నారు. ఒకటే వర్డ్ ఈ స్వాతం. ఇక రాజీవ్ గారు ఒక మాట చెప్పండి సంక్షిప్తంగా, 2 నిమిషాల టైం ఉంది, చెరొక నిమిషం మాట్లాడండి. ఒకటి, ఈ జనసేన క్యాండిడేట్లు లేక జనసేనలో కూడా టీడీపీ వాళ్ళని పంపించడం, అట్లాగే బీజేపీ ఏకంగా అనపర్తి క్యాండిడేట్ని మార్చమని బీజేపీ టీడీపీ క్యాండిడేట్ని ఇమ్మని దగ్గుబాటి గారు పురంధరేశ్వరి గారు అడుగుతున్నారంట. ఈ పరిణామం ఏ రకంగా ఉంది? నిన్న సజ్జల గారు చేసిన కామెంట్స్ మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, చెరొక మాట చెప్పండి. సార్, ఇది కేవలం బీజేపీలో పురంధరేశ్వరి గారు ఆవిడ రాజకీయం గెలుచుకోవడానికో లేదా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడానికో, చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడడానికి బీజేపీ కళ్ళలో ఆవిడ కారం కొడుతుంది. పవన్ ఏమో చంద్రబాబుకి అధికారం ఇవ్వడం కోసం కాపులందరినీ ఆయన మోసం చేస్తున్నాడు. ఈ 2 విషయాలు ఒరిజినల్ గా ఉండేటటువంటి బీజేపీ వాళ్ళకి అర్థమైపోయింది. కాపు సామాజిక వర్గంలో పవన్ నో లేదా ఎవరో కాపుడు సీఎం అవ్వాలి, అట్లీస్ట్ ఒక నెలైనా పవన్ కళ్యాణ్ సీఎం సీట్ లో కూర్చుంటే చూడాలని ఆశపడిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ని రాజుని చేయాలని మనమందరూ అనుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు రాజ్యానికి రాళ్ళు ఎత్తడానికి సిద్ధపడ్డానికి కాపులకి అర్థమైంది. కాబట్టి వీళ్ళ యొక్క ఇది అంతా కూడా చంద్రబాబుకి ఏదో రకంగా అధికారంలోకి తీసుకురావాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈ అంత నీచమైనటువంటి రాజకీయాలు అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేవండి. ఈ పార్టీలో సీట్ రాకపోతే వెంటనే టక్ పార్టీ జంప్ అయిపోయి
పొత్తులు ఆ పార్టీ సీట్ ఇంక ఈ పార్టీలో ఉండేది ఆ పార్టీలో ఉండేది ఏ రాయి అయితే నేటి పల్లోడు కొట్టుకోవడానికి అన్న సామెత ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఈ రాజకీయాలన్నీ కూడా ప్రజలకు అర్థమైంది కాబట్టి ఒరిజినల్ అయినటువంటి ఈ రోజు జనసేన అంతా చూస్తే అందరూ జనసేనలు అందరూ నిజమైనటువంటి ఒక పోతిన మహేష్ గాని, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు గాని, ఇలా చాలా మంది, ఉదాహరణకు మా నియోజకవర్గం గంపల గిరిధర్ లాంటి పోటీ చేసిన 2019లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. వాస్తవం ఒరిజినల్ సత్తా ఉన్న కాస్త కొత్త జనసేన నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్ల రాజకీయాలు చేసినా గెలుపు మాత్రం మాదే. రైట్. విజయబాబు గారు, రాజీవ్ చెప్పినట్టు ఏంటంటే 10 ఏళ్ళు జెండాలు మోసిన సిసలైన జన సైనికులందరూ కూడా దాదాపుగా మొత్తం అందరూ కూడా ఇవాళ వైసీపీలోకి వచ్చేసారు. ఇక సిసలైన బీజేపీ వాళ్ళంతా ఈ ఎండలు తాకిడికి తట్టుకోలేక హాయిగా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు కేవలం మిగిలింది ఏంటంటే తన వెనక పవన్ కళ్యాణ్తో పాటు కాపులు వస్తారనుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే మిగిలాడు. అతని వెనక మాత్రం జన సైనికులు ఎవరు లేకుండా మిగిలిపోయారు. అందుకని పాపం పెట్టిన పెట్టుబడికి ఎంతవరకు అతనికి రిటర్న్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళు కొట్టుకో తప్పదు. ఇక పురంధేశ్వరి గురించి చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే తను రేపొద్దున వీళ్ళేదో గెలిచేస్తున్నారు, సెంటర్లో తను ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రి అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఓడిపోయే సీటు సీఎం రమేష్ దక్కేటట్టు మ్యానిపులేట్ చేసింది. ఈ ఆ రఘురామరాజు ఎవరో ఉన్నాడు కదా, ఆ రఘురామరాజుకు అసలు ఎంపీ సీటే రాకుండా అతన్ని చివరి సస్పెన్స్ దాకా పెట్టి హ్యాంగింగ్ గార్డెన్స్ లో ఏదో చేసింది. అంటే తనకి ఎవరు కూడా ప్రత్యర్థులు లేకుండా పొత్తు అనేటువంటి పేరుతో కడుపులో కత్తులు పెట్టుకుంది. నిస్సిగ్గు రాజకీయం, ఎవడి పాలిటిక్స్ వాళ్ళదే అది. ఇది పూర్తిగా ఎక్కడా కూడా అందులో పారదర్శకత అనేటువంటిది లేదు. అందుకే కూటమి కుదేలైపోయిందని చెప్పి. రైట్. అంటే టీడీపీ వాళ్ళని పొత్తు అంటే 3 పార్టీలు కలిసి ఉండేది కదా, టీడీపీ ఆయన్ని బీజేపీలో పంపించి టికెట్ ఇవ్వడం ఏంటండి? ఇది 2014 అట్లా చేశారు. ఈసారి మరి రెచ్చిపోయి జనసేనలోనూ అదే పరిస్థితి, బీజేపీ అదే పరిస్థితి. ఏపీ జనసేన టీడీపీలో విలీనం చేసుకుంటే పోయేది కదా. ఒక టీడీపీ కాదు, ఇప్పుడు అవనగడ్డ ఉంది, అవనగడ్డలో మండల బుద్ధప్రసాద్కి టికెట్ ఇవ్వనని చెప్పాను అన్నాడు అని మళ్ళీ ఏం చేశాడు, అప్పటికప్పుడు మెళ్ళో జనసేన కండువా వేసి అతని టికెట్ ఇస్తే మరి జన సైనికులకు కాలుతుందా లేదా చెప్పండి. అట్లా ఒక చోట ఏంటి, అనేక చోట్ల మొత్తం బీజేపీలో ఉన్నది టీడీపీ వాళ్లే, జనసేన పేరుతో ఉన్నటువంటిది టీడీపీ వాళ్లే. జనసేనలో సిసలైన జన సైనికులు కేవలం 6 అండి. అంటే నాదెళ్ల మనోహర్ ని ఈ పవన్ కళ్యాణ్ తీసేస్తే 8 మందిలో మిగిలిన కేవలం 6 జనసేన వాళ్ళు, మిగతా అందరూ కూడా టీడీపీ వాళ్ళే. రాజీవ్ ఇప్పుడు మండల ప్రసాద్ గారి గురించి ఎలా చెప్పారు, ఉదాహరణకి వైజాగ్ కొనతాల రామకృష్ణ గారు ఏ రోజు జనసేన జెండాను పట్టుకోలేదు. అక్కడ జనసేన పట్టుకుని మోసిన వాళ్ళు అందరూ పనిచేసిన అందరూ పక్క పోయారు. తక్కువని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆయనకి సీట్ ఇవ్వకపోతే వచ్చి జనసేనలో సీట్ ఇప్పించారు. మా దగ్గర వంశీకృష్ణ శ్రీనివాసన్ ఒక ఎమ్మెల్సీ ఉంటే అతను ఏ రోజు జెండా పట్టుకోలేదు. దక్షిణ నియోజకవర్గం ఎల్లలు తెలియదు అతనికి. అతను తీసుకొచ్చి ఇక్కడ జనసేన సీట్ అంటే ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి తెచ్చుకోవడం తప్పితే నిజంగా జనసేన కోసం పనిచేసిన అందరినీ పవన్ కళ్యాణ్ నిండా ముంచేశాడు. వాళ్ళందరి గొంతులు తడిగొత్తుతో పవన్ కళ్యాణ్ కోసేశాడు. రైట్. ఓకే అండి. విజయబాబు గారు, కొండ రాజు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.